దుర్భరం చేస్తున్నటువంటి సంఘటనలు కొన్ని లక్షల మంది మీద ఉన్నాయి. ఈవేళ కువైట్ క్లాస్ ప్రకారం సెక్షన్ 6 ఆఫ్ 2010లో ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు ఇవ్వబడినటువంటి వాళ్ళకి రాజ్యాంగ ప్రకారం అనేక చట్టాలు అమల్లో ఉన్నా కూడా వీరు దళిత బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పేదలు అవడం వల్ల ఆ చట్టాలు తెలియక మరి వారు అతి తక్కువ వేతనానికి పనిచేస్తూ ఆర్థిక దోపిడీకి గురవుతున్నటువంటి సమస్యని మరి చాలా తీవ్రమైనదిగా మేము పరిగణిస్తున్నాం. కువైట్ ప్రభుత్వం మహారాణి గారిని మేమంతా గబ్రియెల్ గారు మేమందరం కూడా ప్రార్థించి మొన్న 15వ తారీఖుతోటే వారందరినీ కూడా స్వచ్ఛందంగా వారి దేశానికి వెళ్ళిపోమని చెప్పి వారు ఒక హుక్కుము జారీ చేసినా కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి వారికి వారి భాష రాకపోవడం వల్ల, పేపర్స్ చదవడానికి ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల, బయటకు రాకపోవడం వల్ల ఏ విషయం తెలియక అనేక మంది అక్కడే చిక్కడిపోయినారు. రేపు 30వ తారీఖుకి అనేక మందికి స్వచ్ఛందంగా వారి వారి దేశానికి వెళ్ళిపోమని చెప్పి వారు ఆదేశాలు ఇచ్చినా కూడా వీరి ఇన్నోసెన్స్ వల్ల వారు రాలేకపోతున్నారు. అటువంటి వారిని మేము ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి 30 తర్వాత కనుక మా దేశంలో ఉంటే వారందరినీ కూడా మరి అరెస్ట్ చేయవలసి ఉంటుందని కూడా ఒక ప్రకటన జారీ చేసి ఉన్నారు. ఆ ప్రకటన కూడా వారికి తెలియక ఒక టూరిస్ట్ వీసా మీద అక్కడ వెళ్ళిపోయి అనేక ఈది బాధలు పడుతున్నటువంటి మరి పేద బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా మహిళలు చాలామంది ఉన్నారు. వారి కోసమని మేము ఈ డ్రైవ్ చేపట్టి మన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూడా ఈ సమస్యని చర్చించడానికి మరి స్పీకర్ గారికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. అంచేత మన భారత పౌరులు, మన సిటిజన్స్ని మనం కాపాడవలసిన బాధ్యత ప్రజాప్రతినిధిగా మా అందరి మీద ఉంది. కాబట్టి వారందరినీ కూడా మరి ఎన్ని కష్టాలున్నా కూడా ఆ రాజుగా కృషి చేస్తున్నామని మీ ద్వారా తెలియజేస్తాం.